ఈ మన లండన్ చింతకాయ గాడు పాపం ఉన్న చోట ఉండకుండా గెలికి వాసన చూసుకోవటం మనోడికి బాగా అలవాటు. ఏదైతే నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ అవడంతో ఇక మన లండన్ చింతకాయ గాడు ఒక పోస్ట్ పెట్టాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు పోస్ట్ ఏం పెట్టిన తర్వాత మాట్లాడదాం. అరే బాబు, మీ పార్టీకి సంబంధించిన అంశాలు మీరు మాట్లాడుకోవటం తప్పులేదు. ఇప్పుడు నువ్వు పోస్ట్ పెట్టి అడగడం ద్వారా తిరిగి మళ్ళీ మేము రిటర్న్ కౌంటర్ వేస్తే మా నాయకుడిని అలా అంటారా, మమ్మల్ని ఇలా కించపరుస్తారా అని చెప్పేసి ఎందుకు ఆ రూముల్లో కూర్చొని ఏడుస్తారు. అసలు మీరు అంటాం ఎందుకు? ఇప్పుడు మీ పార్టీ ఏమైనా సక్కదనంగా ఉందా? మీ పార్టీకి ఏమన్నా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీనా? మీ బతుకులేందో మీ పార్టీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. సరే, ముందు మన లండన్ చింతకాయ గడి ఏ పోస్ట్ పెట్టాడో ఒకసారి ఆ పోస్ట్ చదివే ముందు ఫస్ట్ టైం మీరు కానీ నా వీడియో చూసినట్లయితే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే నా వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేస్తారని, అంతేకాకుండా హైప్ బటన్ ద్వారా మీరందరూ కూడా నాకు ఒక చిన్న హైప్ ఇవ్వటం ద్వారా ఒక పెద్ద కమిట్మెంట్ నాకు మీరు అందజేసిన వాళ్ళు అవుతారు, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో దయచేసి మీరందరూ కూడా అన్ని విధాలుగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మనోడు ఏం ట్వీట్ చేశాడో ఒకసారి మనం చూద్దాం. నారా లోకేష్ గారు ఎవరితో పోటీపడి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సాధించాడు? టీడీపీలో ఒక 10 మంది అప్లై చేస్తే, అంటే ఒక 10 మంది నెంబర్స్ ఎవరైనా నామినేషన్ వేసి అందులో నుంచి ఒక 5గురిని షార్ట్ లిస్ట్, అంటే ఒక 5గురిని సెలెక్ట్ చేసి మళ్ళీ 5గురిలో ఒక 2ని ఫైనల్ చేయాల్సి వస్తే, అంత తీవ్రమైనటువంటి ఒత్తిడి నుంచి ఒకవేళ అందులో లోకేష్ గెలిచాడనుకో మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ దీని ముందు ఏ కామెడీ పనికిరాదురా అని చెప్పి పెట్టాడు. అంటే నారా లోకేష్ గారు ఎటువంటి కాంపిటీషన్ లేకుండానే ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అనేది మనోడు యొక్క ఇంటెన్షన్ అనమాట. తర్వాత ఇంకొక పోస్ట్ చేశాడు. నారా లోకేష్కు శుభాకాంక్షలు ఎందుకు తెలుపుతున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. పదవి వాళ్ళ నాయన ఇచ్చినాడు, అందులో గొప్ప ఏముంది, అదంతా వెన్నుపోటు మహిమ అనేటువంటి పోస్ట్ వేశాడు. ఈ 2 పోస్టులు ఎందుకు చదువుతున్నానంటే, దీనన్నిటికీ గట్టి ఫుల్ కౌంటర్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. తర్వాత ఇంకోటి పెట్టాడు. అదేంటయ్యా అంటే, ఇద్దరు ఎన్టీఆర్ గారి మనవళ్ళే. నారా లోకేష్లో ఉన్న అర్హత ఏమిటి? దగ్గుబాటి హితేష్ చెంచురామయ్య చౌదరిలో లేని అర్హత ఏమిటి? గమనిక, ఎన్టీఆర్ గారు బతికుండగా చివరి వరకు వారితో ఉన్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే అని ఈ మొత్తం మీద మనోడు ఇలాగా రాశాడనమాట. సరే, నేనేమడుగుతున్నానంటే, నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అవడానికి కావాల్సినటువంటి కారణాల గురించి నేను చెప్తా. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేశాడు. తన అన్న ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు మెడబెట్టుకొని బయటికి గెంటేశాడు. కానీ లోకేష్ తన తండ్రి ముఖ్యమంత్రి కావాలి, తనని బూచిగా చూపించి 2019లో రాజకీయ లబ్ధి పొందారు. అటువంటి పార్టీకే తాను ఒక పవర్ఫుల్ నాయకుడిగా తయారయ్యి ఎవరైతే నన్ను బూచిగా చూపించి అధికారం పొందారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి అధికారాన్ని సొంతం చేసుకొని మా నాన్నని ముఖ్యమంత్రిని చేయాలని నారా లోకేష్ గారు యువగలం అనేటువంటిది పాదయాత్ర ప్రారంభించి దాదాపుగా ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీ పార్టీ ఎన్ని నీచమైనటువంటి కుట్రలు చేస్తున్నా వాటన్నిటినీ కూడా జయించేసి పాదయాత్రను ప్రారంభించాడు. ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ని తుప్పుని మీరు పప్పు అంటూ హేళన చేస్తే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక పవర్ఫుల్ ఆయుధంగా మార్చడంలో ఉపయోగపడింది మీరు చేసినటువంటి గేలి, అవహేళన, అవమానాలు. కాబట్టి గతం గురించి నేను చెప్పదలుచుకోవట్లా. లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అట్లాగే కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన సంక్షేమ నిధి పెట్టాడు, కార్యకర్తలకు బీమా ద్వారా హెల్ప్ చేశాడు. అలాగే గ్రామీణ శాఖ మంత్రిగా పనిచేసి ఆయన అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు తెచ్చాడు. తర్వాత 44,000 కిలోమీటర్ల పైగా సీసీ రోడ్లు వేశాడు. ఇవన్నీ నేను చెప్పదలుచుకోవట్లా. అవి ఒక మంత్రిగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఆయన చేశాడు. అర్థమైందా? కానీ లోకేష్ ఒక అధికారాన్ని కోల్పోయిన పార్టీని మళ్ళీ తన కష్టంతో తన చెమటని పెట్టుబడిగా పెట్టి ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మనసు తట్టి, నేను చంద్రబాబు నాయుడు గారి కుమారుణ్ణి, ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి, ఆయన పరిపాలన కావాలి అని చెప్పేసి ఇవ్వగలమైనటువంటి ఒక పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలకు చేరువై తనని తాను మార్చుకొని
భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి లీడర్ అంటే ఎలా ఉండాలో నిరూపించుకున్నారు నారా లోకేష్ గారు. ఇది నారా లోకేష్ గారి యొక్క క్యాలిబర్, దమ్ము. ఇవాళ నారా లోకేష్ గారు నిన్న ఈ విన్న ప్రతిభావంతుల కుర్రాళ్ళతోటి ఒక మీటింగ్ పెట్టాడు. ఒక్కొక్క విద్యార్థిది ఒక్కొక్క సమస్య, కానీ వాళ్ళు అత్యున్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళము నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మనం ఎక్కడో దొండపాడులో ఇంగ్లీష్ చదువుకునేటువంటి ఎన్ఆర్ఐస్ కృషితోటి ఏర్పడినటువంటి స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకునే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని మా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ఫలాలని అక్రమ సంతానం అని కూడా నా సంతానం అని చెప్పుకునే పరిస్థితి కాకుండా నిజంగా నిన్న వాళ్ళు ఒక్కొక్క విభిన్న ప్రతిభావంతుల పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్కపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా వాటన్నిటిని అధిరోహించి వాళ్ళు విజయాన్ని చేరువ చేయడంలో లోకేష్ గారు ఎంత కృషి చేశారో అలాంటి వ్యక్తులతోటి వాళ్ళతో కూర్చొని ఆయన టైప్ అయి మాట్లాడినప్పుడు నిజంగా ఒక నాయకుల్లో ఇటువంటి లీడర్షిప్ ఉండాలి అని చెప్పేసి నాకు నేనే గర్వంగా చెప్పుకుంటా. లోకేష్ గారి అభిమానం చెప్పుకోవటంలో మేము ఎలాంటి సిగ్గుపడట్లా. ఇక తర్వాత మన పార్టీ గురించి మాట్లాడుకుందాం. మావిగన్లో మావయ్య జమేరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైకాపాకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఎట్లా ప్రకటించుకున్నాడు? శాశ్వత అధ్యక్షుడు ఏంటి? ఎక్కడన్నా ఉందా రాజ్యాంగంలో ఒక పార్టీ శాశ్వత అధ్యక్షుడు ఎవరైనా ఉంటాడా? అధ్యక్షుడుగా ఒకవేళ ఉన్న లాంఛనంగా ప్రక్రియ తప్ప నుంచి మిగిలిన అధ్యక్ష పదవి అనేది ఎన్నికలు జరగాలి, అది లాంఛనమే, ఏకగ్రీవం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ 30 ఏళ్ళు నేనే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటానని ప్రకటించుకోవటం వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఒక అభద్రతా భావం ఉంది. ఒకవేళ నేను జైలుకు పోతే అధ్యక్షుడిగా, లేకపోతే మా మమ్మ ఉంటే మళ్ళీ నా చెల్లిని అక్కడ ముఖ్యమంత్రిని చేస్తుందో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా ప్రేమను ఉపయోగించుకుంటారు అనే భయం. ఇక మీ పార్టీ గురించి నేను మాట్లాడతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఎవడయ్యా? శివకుమార్. ఆ శివకుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని పూర్తిగా కబ్జా చేసుకొని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శివకుమార్ని పార్టీలో నుంచి మెడబట్టి బయటికి గెంటేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజకీయ పార్టీని పెట్టకూడదో తెలుసా? రాజకీయ పార్టీ పెట్టే నాయకుడి మీద సిబిఐ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ ఉండకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ స్థాపించడానికి ఎటువంటి అర్హత లేనటువంటి అనామకుడు. ఇది వాస్తవ విషయం. కాబట్టి నేను ఇందాక చెప్పాను నీకు, నువ్వు మమ్మల్ని గెలికి మిమ్మల్ని ఏదో ఎస్టాబ్లిషన్ చేసుకొని మీరేదో పెద్ద నాయకుడిగా అవుదామనుకుంటే మొత్తం మీద బరస్ట్ అయి పరుగు పోయేది మీకే. ఎందుకంటే మీ పార్టీ చరిత్ర అంత దరిద్రమైనటువంటి చీకటి చరిత్ర ఉంది. కాబట్టి నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అని చెప్తే మీరు మావీగంధ రాజ్యంలో జమేరే శాశ్వత అధ్యక్షుడు అనగానే సప్పట్లు కొట్టుకున్నారు కదా. ఆడ లేని తుత్తర, ఆడ లేనటువంటి ఆనందం, ఆడ రానటువంటి జాలీ లోషన్, ఆడ రానటువంటి క్వాలిఫికేషన్, ఆడ లేనటువంటి క్యాలిబర్, స్టామినా లేని దాని గురించి మీరెందుకు మాట్లాడుకోరు? మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని పాపం షర్మిలారెడ్డి పాదయాత్ర చేసింది కదా. మరి అలాంటి షర్మిలారెడ్డికి మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనో లేకపోతే ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా దానికి పదవి. ఎందుకు పదవి ఇవ్వాలి ఆమెకి? ఎందుకు మీరు ఆమెకి గుర్తింపు ఇవ్వలేదు? మీకోసమే కదా పాదయాత్ర చేసింది. చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు. ఇక తల్లి, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లిని కూడా చివరికి ఒకవేళ పొరపాటున నేను జైలుకి వెళ్ళిపోతే ఆమె నిర్ణయం తీసుకొని పార్టీ నడపాల్సి వస్తే చెల్లెల్ని ఎక్కడ ముఖ్యమంత్రిని చేస్తూనే భయంతో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుల పదవికి విజయమ్మ చేత రాజీనామా చేయించాడు. మరి ఏం మాట్లాడాలి? ఇంత దరిద్రమైనటువంటి చరిత్ర ఉండి, ఇంత నీచమైనటువంటి చరిత్ర ఉండి మనం కూడా లోకేష్ స్టామినా గురించి, లోకేష్కి పదవి రావటం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అదే ఆలోచన చేసుకోవాలి. నేను కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం కోసం లోకేష్ లాగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి ఉంటే అబ్బా మగోడురా జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి కోసం పాపం పాదయాత్ర చేసింది అనుకోవచ్చు. తండ్రి ప్రేముడి పాదయాత్రలో ఉపయోగించుకొని ముఖ్యమంత్రి పదవికి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం, మగతనం గురించి మీరు మాట్లాడుతున్నారు. సిగ్గనిపించట్లేదా? రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి మీద సింపతిని వాడుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. తల్లి చెల్లిని సెంటిమెంట్ వాడుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. కోడికత్తి డ్రామా వాడుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే బాబాయ్ హత్యని వాడుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. తండ్రిని, బాబాయిని ఇద్దరు యొక్క చావును కూడా రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గురించి
మీరు ఆయన గురించి మాట్లాడుతూ లోకేష్ గురించి క్యాలిబర్ గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. అరే లండన్ చింతకాయ, నేను చెప్పేది ఏంటంటే మన పార్టీలో అంత దమ్ము లేదు, అంత ధైర్యం లేదు, అంత మగతనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది అంటారు చింతకాయ, ఈ చింతకాయ మాటలు బంద్ చేసి మీ పార్టీని మీరు గడుపుకోండి. మిగతా వాళ్ళ పార్టీలో ఏలు పెట్టకండి, కంపు కొట్టింది.